భోగి పండుగ విశిష్టత. సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం కేవలం కాలమార్పు మాత్రమే కాదు, అది సంస్కృతికి చిహ్నం. ధాన్యరాశులు ఇల్లు చేరి రైతన్నల సంబరం అంబరాన్నంటే సమయం ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో మొదటిదైన భోగి అత్యంత విశిష్టమైనది. భోగి మంటలు, భోగి పళ్ళు మనసును పరవశింపజేస్తాయి. భోగి అంటే అనుభవించడం అని అర్థం. ఈ రోజున ఇంద్రుడిని పూజిస్తారు. కాలానికి తగ్గట్టుగా వర్షాలు కురిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. భోగి విశిష్టత. తెల్లవారుజామున భోగి మంటలు వేయడం ఆచారం. చీకటిని చీలుస్తూ ఆకాశమంతా ఎత్తులేచే అగ్నిశిఖలు కొత్త ఆశలను చిగురింపజేస్తాయి, చలిని తరిమివేస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలతో భోగి మంటలు వేయడం ద్వారా వాటి నుంచి వచ్చే పొగ గాలిలోని సూక్ష్మజీవులను నశింపజేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఇంట్లో విరిగిపోయిన చెక్క సామాన్లు కూడా మంటల్లో వేస్తారు. ఇలా చేయడంలో మనలోని వెనుకబడిన ఆలోచనలు, అభివృద్ధిని ఆటంకపరిచే అలవాట్లు, కోపం, ద్వేషం, స్వార్థం, కపటం వంటి మాలిన్యాలను కూడా దహింపచేయాలని, తద్వారా శుభాలు చేకూరుతాయి అనేదే ఈ పండుగ ఆంతర్యం. మనలో మన చుట్టూ ఉన్న వ్యర్థాలను తొలగించి కొత్త వెలుగులకు స్వాగతం పలకడమే భోగి అని పండితులు నిర్వచిస్తూ ఉంటారు. ఇక ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి భోగి పళ్ళు కూడా పోస్తాం. భోగి పళ్ళు పోయడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా? భోగి రోజు సాయంత్రం భోగి పండ్లు వేడుక ఆనవాయితీ. సాయంత్రం ఏంటంటే చాలా పేరెంట్ వాళ్ళందరూ అందరిళ్ళకి వెళ్తారు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. ఈరోజు రేగుపళ్ళు, చిల్లర నాణాలు, అక్షింతలు, పూలరేకులు కలిపి పిల్లల తలపై పోసే ఈ సాంప్రదాయం, ఈ ఆచారం చిన్నారులకు రక్షణ కవచం. బంధుమిత్రులను పిలిచి పిల్లలకు హారతిచ్చి దిష్టి తీసి ఆశీస్సులు అందిస్తారు. రేగుపండును పదరీఫలం అంటారు. ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఈ పండ్లు తల మీద పోయడం వల్ల వారికి దృష్టి దోషాలు తొలగుతాయని, శ్రీమన్నారాయణుడు కృప కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ ఆచారం బాలల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ధోరణిని, సానుకూల దృక్పథాన్ని అలవరుస్తుంది, ప్రేమానురాగాలను పెంచుతుంది. భోగి పండ్లు తల మీద పోయడం వెనుక ఒక ఆంతర్యం ఉంది. పురాణాల ప్రకారం శివుడి కోసం నరనారాయణులు బదరీవనంలో తపస్సు చేశారట. వారి తపస్సుకు మెచ్చిన దేవతలు బదరీ ఫలాలు అంటే రేగుపండ్లనే వర్షంగా కురిపించారట. పిల్లలను ఆ నారాయణుడిలా భావించి సంక్రాంతి ముందు రోజు భోగిపళ్ళు పేరుతో ఇలా రేగుపండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందంటారు. పిల్లలు పుట్టినప్పుడు మాడు మెత్తగా ఉంటుందని అందరికీ తెలిసిందే కదా. దాన్ని బ్రహ్మరంధ్రంగాను భావిస్తారంతా. రేగుపండ్లను తల మీద పోసినప్పుడు వాటి నుంచి వచ్చే సువాసనలు దాన్ని ప్రేరేపితం చేస్తాయట. తద్వారా జ్ఞానం పెరుగుతుందని, ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం. ఎర్రగా గుండ్రంగా ఉండే రేగుపండ్లను సూర్యుడికి ప్రతీకగా చెప్తారు. ఇవి ఆరోగ్యకారకం కూడా. బొమ్మల కొలువులతో సందడి చేస్తారు. గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభదినం కనుక దేవాలయాల్లో గోదా శ్రీరంగనాథుల కళ్యాణం జరిపిస్తారు. శాస్త్రీయంగా చూస్తే రేగుపండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకర్షించే రంగుతో తెలిసి తెలియక పిల్లలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.